నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అందుకు నాగ్పూర్ వేదికగా మారనుంది. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇద్దరు ప్రముఖుల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోడీ, మోహన్ భగవత్ ఏం మాట్లాడుకోబోతున్నారు, ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనే ప్రశ్నలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి లక్ష్యం అఖండ భారతే. ఒకప్పుడు మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేశారు. నేడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తో సమావేశం కానున్నారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ ఆదివారం వెళ్లనున్నారు. గుడి పడ్వా వేడుకల్లో పాల్గొంటారు. అలాగే స్మృతి మందిర్ సందర్శిస్తారు. నాగ్పూర్లోనే హెగ్డేవార్, గోల్వాల్కర్ సమాధులు ఉన్నాయి. పీఎం హోదాలో తొలిసారి స్మృతి మందిర్ ను సందర్శించనున్నారు మోడీ. సనాతన ధర్మాన్ని పరిఢవిల్లేలా చేయడం, హిందువులను హిందువులుగా గర్వంగా నిలబెట్టడం ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం. తమ ఆలోచనలను, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవకులు ముందుకెళ్తున్నారు. గడిచిన 10 ఏళ్లు హిందుత్వానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. జాతీయ భావజాలానికి అనుకూలంగా జనం జేజేలు పలికారు. హిందూ చైతన్యం మునుపెన్నడూ లేని విధంగా వ్యాప్తి చెందింది. మనుగడ కోసం మాత్రమే కాదు, ఆలోచనలను, విధానాలను, సిద్ధాంతాలను ముందు తరానికి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది ఆర్ఎస్ఎస్. దేశంలో నెలకొన్న సమస్యలపై ఇద్దరు ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. సాంస్కృతిక, రాజకీయ ఐక్యతపై మేధోమథనం జరగనుంది. అలాగే భారతావనిని మరింత అభివృద్ధి చేసే దిశగా సమాలోచన చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఔరంగజేబ్ మసీద్ విషయంలో జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. అలాగే భాషా ఉద్యమంతో పాటుగా డీలిమిటేషన్ ప్రక్రియపై ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం తమకు లేదని, దేశంలో అందరూ సమానమన్న భావనను వ్యక్తం చేస్తోంది ఆర్ఎస్ఎస్. అనేక వివాదాస్పద ప్రకటనలపై వైషమ్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రైట్గా మోడీ, మోహన్ భగవత్ భేటీకి సంబంధించి ఏంటి, వీళ్ళిద్దరి మధ్య భేటీకి సంబంధించి ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందాం. ప్రముఖ విశ్లేషకులు అంది సత్యం గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి సత్యం గారు. గుడ్ ఈవినింగ్ అండి. సత్యం గారు, పిఎం పదవిలో ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ స్మృతి మందిర్ ని ప్రధాని మోడీ సందర్శించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా పర్సనల్ గా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో ఈ భేటీ చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఎక్కువగా ఏ అంశాలు వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మీ ఫీలింగ్? సహజమేనండి, అదే వ్యత్యం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి మాతృ సంస్థ అన్న విషయం ఓపెనే, అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి దరిదాపు ఆర్ఎస్ఎస్ సుమారు ఒక 500 ప్రజా సంఘాలను స్థాపించి అంటారు. విశ్వ హిందూ పరిషత్ కానీ పొలిటికల్ యూనిట్ ఏమో బీజేపీ. కాబట్టి సహజంగానే మదర్ యూనిట్కు లేదా మదర్ ఆర్గనైజేషన్కు సుప్రీం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ మోడీ యొక్క సందర్శన దానికి ఇండికేషన్. అది హిందుత్వ శ్రేణుల్లోకి కానీ, లేక ఆర్ఎస్ఎస్ శ్రేణులకు కానీ, బీజేపీ శ్రేణులకు కానీ, ఇతర హిందూ ఆర్గనైజేషన్లలోకి ఇది ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే అన్ని ఆర్గనైజేషన్స్ కు సుప్రీం ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ పర్మిషన్ లేకుండా ఏదైనా మేజర్ చేంజెస్ ఉంటే ఆర్ఎస్ఎస్ కి ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చి చేస్తారు, లేదా ఆర్ఎస్ఎస్ పర్మిషన్ తీసుకుని అయినా చేస్తారు. ఫైనల్ యాక్సెప్టెన్స్ ఒక మాట ఆర్ఎస్ఎస్ తీసుకున్న తర్వాతనే అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ కు షార్ట్ టైం గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. షార్ట్ టైం ఆబ్జెక్టివ్స్ ఇవాళ మన గత 10 ఏళ్లుగా అమలు చేసినవన్నీ షార్ట్ టైం ఆబ్జెక్టివ్సే. దాంట్లో సక్సెసెస్ ఉన్నా, ఫెయిల్యూర్స్ ఉన్నా, ఇవన్నీ కూడా గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా 14 నుంచి ఇప్పటి వరకు, గతంలో వాజ్పేయి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చినటువంటి విజయాలు కానీ, ఫెయిల్యూర్స్ కానీ, ఇవన్నీ షార్ట్ టైం గెయిన్స్. లాంగ్ టర్మ్ అంటూ మీరు ఇంతకుముందు అన్నట్టుగా అఖండ భారత్ కానీ, లేదా పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చి మరొక కొత్త రాజ్యాంగాన్ని రచించడం కానీ, ఇటువంటివన్నీ వాళ్ళ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ తర్వాత మేజర్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అవి కూడా సంప్రదించే అవకాశం ఉంది. ఆ మేజర్ చేంజెస్ లో ఇవాళ మరి జమిలీ ఎన్నికలు కానీ, లేకపోతే డీలిమిటేషన్స్ కానీ,
ఇటువంటి మేజర్ చేంజెస్ అప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ తోటి చర్చించాల్సి వస్తుంది. అయితే ఢిల్లీ వచ్చినప్పుడు చర్చించవచ్చు, కానీ నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ సందర్శించి వాళ్ళ సుప్రీం కమాండర్ భగవత్ కాబట్టి వాళ్ళ నిర్ణయాలను అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సందర్శించేటువంటి అవకాశం ఉంది. అయితే కాబట్టి ఎప్పుడైనా మనం భగవత్తుని లేదా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ని కార్యనిర్వాహకులు ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ లేదా మరో కేంద్రానికి సందర్శించారంటే ఖచ్చితంగా ఏదైనా మేజర్ చేంజెస్ కొత్త పాత తీసుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ యాక్సెప్టెన్స్ తీసుకొని చర్చించి ముందుకు పోయే అవకాశం ఉంది. దాన్ని అలా మనం భావించవచ్చు. దాంట్లో వాళ్ళు సవరించుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కర్ణాటకలో ఓడిపోయిన తర్వాత కర్ణాటకలో టూ మచ్ హిందుత్వకు పోయారు బీజేపీ వాళ్ళు. దరిదాపు ప్రధానమంత్రి జై బజరంగ బలి నినాదాలు ఇచ్చాడు. అయినా ఓడిపోయిన తర్వాత ఒక జాతీయ బీజేపీ నాయకుడు ఎలక్షన్స్ తర్వాత ఒక మాట అన్నాడు, మాకు హిందుత్వ ఎజెండానే సరిపోలేదు, ప్రజలకు సోషియో ఎకనామిక్ ఎజెండా కూడా మేము ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో మిళితంగా ఇచ్చారు నినాదాలు. ఇటు సోషియో ఎకనామిక్ ఎజెండాలో ఉన్నటువంటి ఉచితాలు కానీ సబ్సిడీలు కానీ ఇతర అంశాలు ముందు పెట్టారు. ఇంత అంతర్లీనంగా హిందుత్వం వాళ్ళకి ఎట్లా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్వల్పకాలం ఉండేటువంటి సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ను సంప్రదించే అవకాశం ఉంది. కాబట్టి చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ సందర్శిస్తుండనేది మనందరం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశం. సత్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీజేపీ రాజకీయాల్లో బీజేపీ వేస్తున్నటువంటి వ్యూహాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర అనేది చాలా కీలకమని అర్థమవుతోంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మదర్ ఆర్గనైజేషన్ బీజేపీకి. కాబట్టి సుప్రీం ఆర్ఎస్ఎస్ బీజేపీ కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లే బీజేపీ నడవాలి. అది ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా కావచ్చు. ఇప్పుడు భగవత్ కన్నా లేదా ఆర్ఎస్ఎస్ లీడర్ల కన్నా మోడీ పవర్ఫుల్ కావచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ యాక్సెప్టెన్స్ ఉండాలి మేజర్ చేంజెస్ కానీ మేజర్ పాలసీస్ కానీ. ఆ విధమైనటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు హైరార్కీ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఫోన్ చేసి సంప్రదించవచ్చు లేదా ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడవచ్చు. కాదు, ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్స్ సందర్శిస్తున్నామంటే తల ఒక్కి వాళ్ళ సుప్రీంని అంగీకరిస్తున్నట్టుగా అన్ని హిందుత్వ శ్రేణుల్లోకి పోతుంది మెసేజ్. కాబట్టి సుప్రీం ఆర్ఎస్ఎస్ సుప్రీం నాగపూర్ హెడ్ క్వార్టర్స్ అనేటువంటి దాన్ని జనంలో పోయేటందుకు ఉపయోగపడుతుంది. అయితే గత కొన్నేళ్లుగా చూస్తే ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను ఎలా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా మంచి సంబంధాలు ఉన్నాయండి. ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ నుంచి డీవియేట్ చేసి మేజర్ డెసిషన్స్ తీసుకుంటే ఫెయిల్యూర్ అయినప్పుడు ఆర్ఎస్ఎస్ వార్నింగ్ ఇస్తూనే ఉంది. మీరు అధికంగా వ్యవహరించారనో లేదా మీరు రాంగ్ పాత్రలో పోయారనో అటువంటి కరెక్ట్ చేస్తుంది. రోజువారీ జోక్యం చేసుకోలేదు కదా ఆర్ఎస్ఎస్. కాబట్టి ఏదైనా మేజర్ చేంజెస్ లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇది అనుసరించడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చినాయని వార్నింగ్ ఇస్తుంది. కాబట్టి డే టు డే పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాదు, కానీ అది పొలిటికల్ యూనిట్ బీజేపీలో జాతీయ కార్యవర్గ నిర్వాహం ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ ఉంది. అవి డెసిషన్స్ తీసుకొని అమలు చేసినప్పుడు తప్పులు వస్తే వెంటనే ఆర్ఎస్ఎస్ దానికి తగ్గ వార్నింగ్ ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పగలుగుతుంది. మరెవరు బీజేపీని డిక్టేట్ చేయలేరు, ఆర్ఎస్ఎస్ డిక్టేట్ చేస్తుంది. బీజేపీ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది అని మనం చూసాం జేపీ నడ్డా వ్యాఖ్యల్ని. సో వీటికి ఆర్ఎస్ఎస్ ఏ రకమైనటువంటి స్పందన ఇస్తుందంటారు? ఇప్పుడు సైద్ధాంతిక అవగాహన ఆర్ఎస్ఎస్ ఇస్తుందండి, రాజకీయ అవగాహన బీజేపీ నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నడ్డా అన్నది కరెక్టే, వాళ్ళు ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీకి ఇండిపెండెంట్ పనిచేస్తున్నారు. కానీ కీలకమైనటువంటి అంశాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అటువైపు ఇప్పుడు ప్రధానమంత్రిని సబ్స్టిట్యూట్ చేయాలి, ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటుంది. ఏదైనా ముఖ్యమంత్రి నాన్ ఆర్ఎస్ఎస్ మనుషులు కలబోత ఉంటారు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దీర్ఘకాల ప్రయోజనం ఏంటి, స్వల్పకాలిక ప్రయోజనం ఏంటి, ఇవన్నీ ఆలోచించి అడ్వైజ్ చేస్తుంది. అయితే ప్రధాని మోడీ ఇప్పుడు మోహన్ భగవత్ ఇద్దరి మధ్య చర్చలు ఏంటి, రాబోయే రోజుల్లో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల వ్యూహంగానే వీళ్ళిద్దరి భేటీ జరగబోతోంది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జమిలీ ఎన్నికల్లో భాగం అండి. అసలు జమిలీ అనేది మళ్ళీ ఒక రివైవ్ కాన్సెప్ట్ కదా, ఎప్పుడు 69లో మానేసింది, మళ్ళీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని అమలు చేసే క్రమంలో దేశంలో ప్రజల యాక్సెప్టెన్స్ లేకపోతే మళ్ళీ ఆ బ్యాక్ ఫైర్ అవకాశం ఉంది.
కాబట్టి ప్రజల యాక్సెప్టెన్స్ కావాలనేది ప్రజలకు యాక్సెప్టెన్స్ ఎట్టా మనం సంపాదించాలని చూస్తారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో వరుసమ్మటి గెలుచుకుంటూ వస్తారు. అదొకటి వాళ్ళు చేస్తున్నటువంటి పని. రేపు జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ పోయినప్పుడు మరి మిగతా మిత్రపక్షాలను కూడా యాక్సెప్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సింగిల్ పార్టీగా మెజారిటీ లేదు బీజేపీకి. 240 సీట్లు సొంత సీట్లు వచ్చినాయి. కాబట్టి మిగతా ఫ్రెండ్లీ పార్టీస్, ఎన్డీఏ పార్ట్నర్స్ యాక్సెప్టెన్స్ కూడా తీసుకోవాలి. తీరా అనౌన్స్ చేసినాక డిఫరెన్స్ వస్తే పేలవంగా ఉంటుంది. కాబట్టి అవి కూడా చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఏ టైంలో పెట్టాలనేది చర్చించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అది కూడా ఎజెండాకి వస్తే, అంటే ఏ టైంలో పెడితే అడ్వాంటేజ్ అనేది కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రతిపక్షాలు అనుమానించేది ఏమిటంటే జమిలీ ఎన్నికల తర్వాత ఇది అధ్యక్ష తరహా పాలన తీసుకోవటానికే ఇది ఒక పాత్, కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి సరే దాని మీద మళ్ళీ జమిలీ ఎన్నికల మీద అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనం రోజు డిబేట్ చేస్తున్నాం. ఆ డిబేట్ కాకుండా అట్లా కాకుండా ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ ఎట్లా తీసుకోవాలి, ఏ వాక్ ఆఫ్ లైఫ్లో దాన్ని ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా చర్చిస్తారు. అట్లాగే డీలిమిటేషన్, మరి జరగబోయే ఎలక్షన్లో 27, 28 జమిలీకి పోతే మరి ఈ లోపు డీలిమిటేషన్ చేయాల్సి వస్తే డీలిమిటేషన్స్ సౌత్ రాష్ట్రాలు ఇవాళ వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే మా సీట్లు తగ్గుతాయి, సౌత్ ఇండియా ప్రాధాన్యత పోద్ది. మరి అఖండ భారత్ ఆలోచించే బీజేపీ సౌత్ ఇండియాని వదులుకొని ఆలోచించదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ డీలిమిటేషన్కి ఇంకేదైనా ఈక్వేషన్ కనిపెడతారా? కొన్ని ప్రతిపక్షాలు, ఉదాహరణకు బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర జీడిపి కాంట్రిబ్యూషన్ బట్టి విభజించాలంటున్నారు. కొంతమంది జనాభా, కొంతమంది ఓటర్లు, లేదా అసలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలే, ఒక రాష్ట్రంలో ఏ నిష్పత్తులు పెరిగితే ఇంకో రాష్ట్రంలో అదే నిష్పత్తులు పెరగాలి అని రకరకాల వాదనలు చేస్తున్నారు. కాబట్టి ఈ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి భేటీ ద్వారా ఇటు బీజేపీ క్యాడర్ కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మోడీ? ఒకటండి, దేశ ప్రజలకు కాకుండా ముందు బీజేపీ శ్రేణులకు, తర్వాత హిందూ ఆర్గనైజేషన్ శ్రేణులకు సుప్రీం ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇండికేషన్ పంపుతారు. ప్రధానమంత్రి సందర్శించడం అంటే అదే ఇండికేషన్ కదా. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ సందర్శించడం, ప్రధానమంత్రి లాంటివాడు పోయి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులతో చర్చించడం, ప్రధానమంత్రి లాంటివాడు పోయి మరి గతంలో ఆర్ఎస్ఎస్ నాయకులు హెగ్డేవార్ కానీ మిగతా వాళ్ళ సమాధాలు సందర్శించడం, ఇవన్నీ కూడా ఆ యాక్సెప్టెన్స్ లో వచ్చేటువంటి విషయాలు. కాబట్టి ఇవి ముందు ఇండికేషన్స్ పోతాయి అన్ని హిందూ ఆర్గనైజేషన్స్. ఎవరైనా ఆర్ఎస్ఎస్ ఆదేశాలకు లోబడి ఉండాల్సిందే, పనిచేయాల్సిందే అనేది. తర్వాత ఏ మేరకు పనిచేస్తారో ఏమిటి అంటే మాటకు ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యూహాలు, స్వల్పకాలిక వ్యూహాలు చర్చించుకొని మిగతాది ఈ డైరెక్షన్ లో వాళ్ళ పార్లమెంటరీ కమిటీ, వాళ్ళ జాతీయ కార్యనిర్వాహక వర్గంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధము భారత్లోని మిగతా హిందుత్వ అనుబంధ సంస్థలు ఉన్నాయి, వాటిపైన ఎటువంటి ప్రభావం పడుతుంది? ఇంకా వాటి మీద ప్రభావం పడేదే లేదు, ఫాలో కావాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ పర్పస్ ఒక్కొక్కటి, చాలా ఉన్నాయి, వందల కొద్ది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఆబ్జెక్టివ్ తోటి స్థాపించారు. కాబట్టి అందులో పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కున్న పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ బీజేపీ ద్వారా సాధించాలి. అట్లాగే మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయిగా, వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మరి పరిపాలించేది బీజేపీ అధికారంలో తీసుకురావడం కోసమే పనిచేస్తాయి. కాబట్టి ఏదైనా ఎలక్షన్స్ వస్తే, ఏదైనా కార్యక్రమం వస్తే బీజేపీ సక్రమంగా ఉండాలిగా నడవడిక, దానికి వీళ్ళు అడ్వైజ్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ అడ్వైజ్ చేస్తారు. ఓకే, అయితే వీళ్ళ భేటీలో బీజేపీ కొత్త అధ్యక్షుడుగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తినే నియమించాలి అనేటువంటి ఒప్పందం ఏమన్నా ఉంటుందా అనేది కూడా దాన్ని ఒప్పందం అనగాని చర్చిస్తారు, ఖచ్చితంగా చర్చిస్తారు. మంచి చెడు కొత్త అధ్యక్షుడు నియమించేటప్పుడు మంచి చెడులు చర్చించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుడే దేశ పార్టీ అధ్యక్షుడు ఏంటి అనుకోండి, ఎక్కువ ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది అనుకుంటే ఆర్ఎస్ఎస్ గాలని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత ఆర్ఎస్ఎస్ అఫిలియేషన్ లేకుండా జాతీయ స్థాయికి ఎదగటం అనేది కొద్దిగా కష్టమైనటువంటి విషయం. కాబట్టి జనరల్ గా బీజేపీలో చేరిన తర్వాతనైనా ఆ ప్రిన్సిపల్స్ యాక్సెప్ట్ చేసి ఆర్ఎస్ఎస్ ఓరియంటేషన్ నేర్చుకుంటారు. లేదా ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉంటే ఆర్ఎస్ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా జాతీయ అధ్యక్షుడు కావచ్చు. కాబట్టి ఆ మొత్తం మీద
అటువంటి ఇంపార్టెంట్ అకేషన్ ఏది జాతీయ అధ్యక్షుని నియమించేటప్పుడు కూడా చర్చించే అవకాశం ఉంది. ఓకే. అలాగే దేశంలో ఉన్నటువంటి మిగతా జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వీరిద్దరి భేటీని ఏ రకమైనటువంటి అంచనా వేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు కాంగ్రెస్ లో నెహ్రూ కల్టుని వ్యతిరేకిస్తారు. ఏది ఆర్ఎస్ఎస్ అంటే ఆ నెహ్రూ కల్టుని దెబ్బ కొడితే కాంగ్రెస్ని దెబ్బ కొట్టవచ్చు అనేది. కాబట్టి నెహ్రూ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఎప్పటి నుంచో నేషనల్ హెరాల్డ్ డే పత్రిక కానీ చెప్పే వరకు ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ వరకు వాళ్ళ ఆ ఆస్పెక్ట్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అట్లాగే సర్దార్ పటేల్ కాంగ్రెస్ మనిషి అయినా, కాంగ్రెస్ నాయకుడైనా, ఉప ప్రధాని అయినా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ వాళ్ళ వ్యూహంలో బాగా అది చర్చించి వాళ్ళ వ్యూహంలో భాగాలు ఖరారు చేసుకుంటారు. యా, అంటే దశల వారీగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానాన్ని చూస్తే ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటారు? అంటే ఆర్ఎస్ఎస్ ముందు సేవా సంస్థగా ప్రారంభించారండి. సరే, దాన్ని వ్యతిరేకించే వాళ్లకు దీనికి ఫాసిస్ట్ ఆలోచనలు ఉన్నాయి. హెగ్డే వారు కానీ మిగతా వాళ్ళు కానీ హిట్లర్ ఫిలాసఫీ నుంచి, ముస్సోలిని ఫిలాసఫీ నుంచి ఇన్స్పైర్ అయ్యారని చెప్పి మనం చాలా లిటరేచర్ ఉంది. అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఒక సేవా సంస్థ, వాలంటీర్ ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా వాలంటీర్లుగా పనిచేస్తారు, చేస్తూనే ఉన్నారు. వాళ్ళకైతే చేస్తూ కూడా వాళ్ళ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ వాళ్ళు పనిచేస్తారు. అదేమో వాలంటీర్ ఆర్గనైజ్ చేసి ఏదో సేవలు చేసి ఇంట్లో కూర్చోరు. దానికి ఒక పొలిటికల్ ఆబ్జెక్టివిటీ కూడా ఉంది. చేసిన సంస్థ సేవల్ని మెటీరియలైజ్ చేసుకుంటారు. యా, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఈ మీటింగ్ కొంత పంటి కింద రాయిలాగా మారేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా స్టేట్మెంట్లు ఇస్తారు. రేపు ఎల్లుండే స్టేట్మెంట్లు ఇస్తారు. ఈ ఏదన్నా బీజేపీ కొద్దిగా అగ్రెసివ్ స్టెప్ ఇస్తే ఇది ఆర్ఎస్ఎస్ ఆదేశంతో ప్రైమ్ మినిస్టర్ చేసిండు అని చెప్పేసి ఇస్తారు. వస్తుంటాయి అవి సహజమే. స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా ఈ డిబేట్ నడుస్తున్నాయి. ఇది కొత్త డిబేట్ కాదు. ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఇతర సెక్యులర్ ఫోర్సెస్ ఈ డిబేట్ నడుస్తూనే ఉంది. యా, అంటే వాటిని తిప్పికొట్టడం బీజేపీకి అంత పెద్ద కష్టమైన పని ఏం కాదేమో అలాంటి స్టేట్మెంట్. ఖచ్చితంగా ఇప్పుడు మనం అదే అనుకోవాలి కదా. గత 70 ఏళ్లుగా ఈ డిబేట్ లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అప్పర్ హ్యాండ్ అయింది కదా. అంటే ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషనే కదా. అంటే మిగతా శక్తుల్ని కార్నర్ చేయగలిగారని. కానీ ఏదేమైనా ఇప్పుడున్నటువంటి స్థితిలో 50-50 డి అనేటువంటి స్థితిలో ఈ డిబేట్ కొనసాగుతుంది. ఉదాహరణకు పొలిటికల్ గా చూస్తే 240 సీట్లు బీజేపీ దాని ఫ్రెండ్లీ పార్టీకి వస్తే అవతల కూడా 200-250 సీట్లు వచ్చాయిగా. అంటే ఏకోన్ముఖ యాక్సెప్టెన్స్ అప్పుడే వచ్చింది అనుకో. ఎవరి కృషి వాళ్ళు చేస్తున్నారు. యా, ఏ పార్టీ ఈ భేటీని వ్యతిరేకించినా, ఎన్ని నెగటివ్ కామెంట్స్ చేసినప్పటికీ కూడాను చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు మాత్రం వీరిద్దరి భేటీలో ఖచ్చితంగా అండి. ఇతర పార్టీల విమర్శలు చూసి వాళ్ళు వెనక్కుపోరు. ఎందుకంటే ఇది ఓపెన్ రిలేషన్షిప్, సీక్రెట్ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి సీక్రెట్ అయితే యానో కూర్చొని మాట్లాడుకుంటారు. అట్లా కాదు, ఇది ఓపెన్ యాక్సెప్టెన్సే. ఓపెన్ ఆర్ఎస్ఎస్ సుప్రీమసీని రెస్పెక్ట్ ఇచ్చింది బీజేపీ అంటే మేము వాళ్ళ ప్రకారమే వాళ్ళ ఆధ్వర్యం నడుస్తున్నాం అనేటువంటిది అందరికి ఇండికేషన్ పోద్ది. అదేమో అసహజమైంది కాదు. గత 70 ఏళ్ళుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. యా, అంటే ఇప్పటికీ కూడా నేను ఆర్ఎస్ఎస్ని గౌరవిస్తున్నాను, ఆర్ఎస్ఎస్ నా మదర్ యూనో దిస్ థింగ్ అని చెప్పేసి ఒక ఫీల్ పంపించడానికే మహారాష్ట్రలో హెడ్ ఆఫీస్కి వెళ్ళడం వెనుక మెయిన్ రీజన్ అదే అంటారా? మెయిన్ రీజన్ కాదు, అసలు ఎప్పుడు కూడా ఇది నిత్యం ఇండికేషన్ ఉంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ సుప్రీమసీని మా సుప్రీమసీని ఆ హిందూ ఆర్గనైజేషన్ అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నట్టు అర్థం ఏంటి? మా డైరెక్టింగ్ ఫోర్స్ ఆర్ఎస్ఎస్ అనేది ప్రజలకు తెలియజేయటం. దేశ ప్రజలకు కానీ, దేశ పొలిటికల్ పార్టీస్ కానీ, వాళ్ళ శ్రేణులకు కానీ అదొక ఇండికేషన్. రైట్. అయితే అంతిమంగా ఈ భేటీలో కనుక వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక సెకండ్ ఒపీనియన్ లేకుండా అవి ఇంప్లిమెంట్ చేయబడతాయంటారా? వాళ్ళ ఫైనల్ యాక్సెప్టెన్స్ ఇస్తే దాన్ని బీజేపీలో చర్చిస్తారు. బీజేపీలో చర్చించి ఇది డైరెక్షన్ అనుకున్నప్పుడు దానికి ఏదైనా మైనర్గా అటు ఇటు సవరించుకోవచ్చు, విధానాలు అవన్నీ కూడా మళ్ళీ చర్చించే అవకాశం ఉంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీలో కానీ జాతీయ కార్యనిర్వహణలు కానీ చర్చించే డెసిషన్ తీసుకుంటారు. బ్రాడ్గా ఈ ఆర్ఎస్ఎస్ యాక్సెప్టెన్స్ తోటే అవి అమలు జరుపుతూ ఉంటారు, మేజర్ డీవియేషన్ లేకుండా. ఇందాక అన్నారు డీలిమిటేషన్ గురించి కూడా అది చర్చల్లో భాగం అవ్వచ్చు, ఆ అంశం కూడా అన్నారు కదా. అయితే మేజర్ ఒక్క డీలిమిటెడ్ కానీ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ మేజర్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసే అవకాశం
అయితే ఈ డీలిమిటేషన్ మనం చూస్తున్నాం సదరన్ స్టేట్స్ అన్ని కూడా వీటికి against గా వాళ్ళకు ఉద్యమం లాగా చేపడుతున్నారు. సో మరి దీనికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమైనా అన్వేషిస్తారంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక సౌత్ స్టేట్సే కాదు, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కడైతే తక్కువ ఉందో వాళ్ళకలా నష్టం జరుగుద్ది. ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ రేటు కేరళలో 0.5, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా 0.8 బిలో 1% గ్రోత్ రేటు. అట్లాగా పంజాబ్, ఢిల్లీ ఇటువంటి ఎడ్యుకేటెడ్ వాడు కూడా తక్కువ ఉంది గ్రోత్ రేటు. అమాయకత్వం తర్వాత అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా కాదు రాజస్థాన్ ఇటువంటి వాటిలో పాపులేషన్ గ్రోత్ అరౌండ్ 2% ఉంది. కాబట్టి గత 50 ఏళ్లుగా 2% గ్రోత్ రేటుకు, గత 50 ఏళ్లుగా 1% గ్రోత్ రేటుకు జనాభాల తేడా వస్తుంది, ఓటర్ల తేడా వస్తుంది. అందుకని జనాభా తక్కువ పెరిగినటువంటి రాష్ట్రాల్లో డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అయితే ఈ ప్రతిపక్షాలు అన్నయో బీజేపీ అన్నదో అనేది కాదు, మెరిట్ ని అపోజ్ చేసినట్టు అయింది. అంటే ఇప్పుడు కుటుంబ నియంత్రణ అమలు జరపాలి, అధిక జనాభాను తట్టుకోలేదని 50s నుంచి కృషి చేసుకుంటూ వచ్చారు. మరి 70 ఏళ్ళలో బాగా కృషి చేసిన వాళ్ళు ఎవరు అంటే జనాభా అరికట్టిన వాళ్ళే. మరి బాగా కృషి చేసిన వాళ్ళని శిక్షించినట్టు అయితేగా జనంలో. కాబట్టి అమలు చేసే వాళ్ళకు కూడా అది డిసడ్వాంటేజ్ గా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు అదే జనాభాను నియంత్రించినటువంటి స్టేట్స్ కూడా క్వశ్చన్ చేసేది అదే కదా. అంటే మేము సక్సెస్ఫుల్ గా జనాభా నియంత్రించాము అని జబ్బలు చర్చుకుంటూ ఉంటే డీలిమిటేషన్ వచ్చి అసలు మాకు ఉన్న సీట్లనే తగ్గిస్తే ఇంకా అది చాలా అన్యాయం కదా అనేది కదా వాళ్ళ వాదన. ఎస్, కాబట్టి బలవంతంగా బీజేపీ అమలు చేస్తే ఇది అన్యాయం చేసిన ఫీలింగ్ జనంలో పోతుంది. మరి ఏది ఈ బాగా చదువుకున్న రాష్ట్రాలు, ఆదర్శంగా పాపులేషన్ ని గ్రోత్ ని కట్టైల్ చేసిన రాష్ట్రాలకు ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాలు హర్ట్ అవుతాయి ప్రజలు. ఇప్పుడు మా ఊళ్ళో ఏం చేయలేదంటే నాకు కోపం రాదు, అట్లే మా రాష్ట్రంలో తగ్గిపోయినట్టు రాష్ట్ర ప్రజలందరూ హర్ట్ అవుతారు. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హర్ట్ అయింది. ఆ ఫీలింగ్స్ కూడా ఇప్పుడు మరి బీజేపీకి ఉంటాయిగా, ప్రజలు హర్ట్ చేయకుండా చేయాలనేది. కాబట్టి చర్చించే అవకాశం ఉంది. అయితే అసలు దేశంలో 10 ఏళ్లకు ఒకసారి కనుక సెన్సస్ కరెక్ట్ గా జరిగినట్టయితే ఇవాళ ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉండేది కాదేమో కంట్రీ. ఖచ్చితంగా అండి, చేసిన సెన్సెస్ చేసిన ఇప్పుడు 2011 సెన్సెస్ తోటే ఫాలో అవుతారు ఎక్కడైనా దేశంలో. 21కు జరగాలి సెన్సెస్, అట్లీస్ట్ 25 లోపైన జరగాల్సి ఉండే, జరగలేదు. అలా జరగకపోవడానికి కారణం అప్పుడు చూపించే ప్రధాన కారణం కరోనా రావటం. 19 నుంచి 21 కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడ్డది. ఇప్పటికైనా లేదు. ఇప్పుడు కొత్తది వచ్చి చేరింది డిమాండ్, పాపులేషన్ సెన్సెస్ చేయాలి, దాంట్లో క్యాస్ట్ కూడా చేయాలనేటువంటిది ఇప్పుడు వచ్చిన డిమాండ్. లేటెస్ట్ గా క్యాస్ట్ వైజ్ కూడా చేయాలి, ఏ క్యాస్ట్ ఎంత అనేది, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత అనేది తేలాలి అన్నట్టు మరొక డిమాండ్ కూడా నడుస్తుంది కదా. సో ఈ డిమాండ్స్ అన్ని అడ్రస్ చేస్తూ చేయాలి అని అంటే మరి ఓ పక్కేమో జమిలి ఎన్నికలు అంటున్నారు. సో ఇప్పుడు అప్పుడే కనుక ఆ ఛాన్స్ అయితే లేదు. అక్కడ కూడా సైద్ధాంతిక కాన్ఫ్లిక్ట్ ఉందండి. ఇప్పుడు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు హిందుత్వ లేదా హిందూ మెజారిటీ 80% మంది హిందువులు కాబట్టి హిందూయిజాన్ని ఫాలో అయ్యేటువంటి బీజేపీకి అడ్వాంటేజ్ దొరికింది. ఇప్పుడు కులాల వారిగా వర్గీకరణ చేయాలన్నప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళు మా షేర్ మాకు కావాలంటున్నారు. అట్లా చీలికొస్తే అప్పుడు మరి హిందూ మతంలో ఉంటుంటే కులాల మధ్య చీలికొస్తే మాకు నష్టం అని బీజేపీ ఫీల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా సైద్ధాంతిక ఫైటే. అది ఇష్యూ మనకు అవుపడేది వేరైనా దాని వెనకాల సైద్ధాంతికమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంది, ఫైట్ ఉంది. అండ్ ఇప్పుడు మరి తెలంగాణలో ఈ బీసీలకు రిజర్వేషన్ 42% అనేది కూడా వాళ్ళు బీజేపీ పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అంటే దీన్ని మీరు దేశవ్యాప్తంగా అమలు చేయండి అని కూడా అంటున్నారు. ఖచ్చితంగా అంతే కదండి. ఇప్పుడు మొన్న 92లో విపి సింగ్ 27% రిజర్వేషన్లు అమలు జరిపేంత వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు 56% ఉన్న బీసీపీ 3% మంది ఆఫీసర్లు ఏది అంటే 92లో విపి సింగ్ తీసుకొచ్చేంత వరకు. అప్పుడు కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది బీసీలల్లా. ఉత్తరప్రదేశ్, బీహార్లో అధికారం చూసిన తర్వాత దేశవ్యాప్తంగా మా జనాభాకు అనుగుణంగా మా షేర్ రావాలి అనేది. అంటే రాజకీయ పార్టీలు ఏం జవాబు చెప్తున్నాయి, మేము 50% ఎమ్మెల్యేలు ఇచ్చినాం, 50% ఎంపీలు ఇచ్చినాం, లేదా ఇన్ని పదవులు ఇచ్చినాం అంటున్నారు. దానికి బీసీలు ఒప్పుకోవట్లే. మీరు ఇష్టం ఏం తీసుకోవటం ఏంది, షేర్, స్టాట్యూటరీ షేర్ అంటే చట్టబద్ధమైనటువంటి వాటా రావాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు 42% అమలు జరిపితే అది ఇక అప్పుడు రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలో, కేసీఆర్ దయాదాక్షిణ్యాలో, లేదా మన కిషన్ రెడ్డి దయాదాక్షిణ్యాలో, లేదా పార్టీల దయాదాక్షిణ్యాలో మీదనో కాదు. అది ఒక చట్టం. 42% పదవులు ఇవ్వాల్సిందే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు.
ఇవ్వాలి. అమలు అవ్వాల్సిందే. అట్లా ఇవాళ బీసీలు డిమాండ్ చేస్తారు. యా, సో ఫైనల్గా రేపు జరగబోయేటువంటి ప్రధాని అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇద్దరి భేటీ వెనక మర్మం ఏంటనేది రేపు కొద్ది గంటలు ఆగితే గానీ మనకి విషయం అర్థం కాదు. ఖచ్చితంగా అండి. తర్వాత రెండోది, అన్ని నెగిటివ్ గా చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ మీటింగ్ లో, అన్ని పాజిటివ్ గా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ పాజిటివ్ నెగిటివ్ అంశాలు ఏం జరిగినాయి అనేది మనకు అది మీటింగ్ తర్వాత కానీ మనకు తెలియదు. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యం గారు.